వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ యూజీ. హలో అందరికీ. గత కొన్ని రోజులుగా నేను మా పాప ఆరోగ్య సమస్యలతో అయితే బాధపడుతున్నామని అండ్ అలాగే నరకోశ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. దీనికి పరిష్కారంగా మేమైతే శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో గురూజీ సీతారామరాజు గారు జాతకం చెప్తున్నారు. మేమైతే అతన్ని సంప్రదించడం అనేది జరిగింది. నాది మా అయింది మా పాపకి డేట్ ఆఫ్ బర్త్ అయితే తీసుకుని గురూజీ గారు అయితే మాకు చక్కటి పరిష్కారం చెప్పారు. అండ్ అలాగే ఎందుకు ఈ సమస్య వస్తుందో కూడా మాకైతే వివరించారు. మీలో ఎవరికైనా సరే వ్యాపార అభివృద్ధి కావాలనుకున్నా, నరకోశకు నివారణ కావాలనుకున్నా, అలాగే కోర్టు గొడవలు, ఆరోగ్య సమస్యలు, భార్య భర్తల మధ్య గొడవలు, వివాహం లేటుగా జరగడం, పిల్లలు పుట్టకపోవడం, ఇలాంటివి ఎలాంటి సమస్యకైనా సరే గురూజీ గారు చక్కని పరిష్కారం అయితే మనకు చెప్తారు. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో గురూజీ సీతారామ గారు అయితే జాతకం చెప్తారు. ఈ గురూజీ గారు టాప్ మోస్ట్ సీనియర్ అండి. నేనైతే నమ్ముతున్నాను. నాకైతే పరిష్కారం దొరికింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీలో ఎవరైనా సరే ఇలాంటి సమస్యలతో బాధపడితే గురూజీ గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు టైం అయితే 11:30 అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మేమైతే హాస్పిటల్కి వెళ్తున్నాము. ఎందుకంటే లాస్ట్ వీడియో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది అనమాట. మా పాపకి నాకు ఫ్రీక్వెంట్గా హెల్త్ బాగోట్లేదని చెప్పాను కదా, అలానే పాపకి బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పాను కదా. పాపకి అయితే ఇన్ఫెక్షన్ ఇంకా తగ్గలేదు. మెడిసిన్స్ అన్ని ఇచ్చారు, యూజ్ చేసాం. మెడిసిన్స్ అన్ని అయిపోయాయి కానీ తనకి ఇంకా ఫీవర్ వస్తూనే ఉందన్నమాట. నైట్ అయితే ఫుల్గా ఫీవర్ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ తన హాస్పిటల్కి మేము తీసుకొని వెళ్తున్నాము. వంట అయితే చేసేసాను. కాలీఫ్లవర్ కర్రీ చేశాను అండ్ అలానే రసం కూడా పెట్టాను. వాషింగ్ మిషన్ అయితే తిరుగుతుందన్నమాట. నీకేమొచ్చిందమ్మా? ఫీవర్. ఫీవర్ ఇదేంటి చెప్పేది? ఇదేంటి చెప్పు. తాగుతావా? ఇక్కడ గ్రేప్స్ కొని వాష్ చేస్తున్నాను తిందామని చెప్పి. నాకు గ్రేప్స్ అంటే చాలా ఇష్టం ఉండేది, కానీ ఎక్కువ పెస్టిసైడ్స్ అండ్ కెమికల్స్ గ్రేప్స్కి యూజ్ చేస్తారని తెలిసి నాకైతే ఇంక ఇంట్రెస్ట్ పోయిందనమాట. గ్రేప్స్ ఎస్. తీయు డాడీకి ఇచ్చి చెప్పాను కదా హాస్పిటల్కి వెళ్తున్నామని. హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయ్యాను ఇప్పుడు. చింటూ ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? హాస్పిటల్కి వచ్చేసాము. యాక్చువల్లీ 1 వీక్ బిఫోరే వచ్చాము కాబట్టి ఓపీ అయితే అవసరం లేదనమాట. చూడు చిన్న బేబీ, చిన్న పాప బేబీ. చూడు బజ్జుంది. చూడు ఇంకో చిన్న బేబీ. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళైతే వచ్చేసాము. డాక్టర్ గారు ఏమన్నారు ఏంటి అనేది వీడియో ఎండ్ వరకు చూడండి. నేను నెక్స్ట్ ఇంటికి వెళ్ళాక చెప్తాను. ఇక్కడ మా పాప ఏమో చాలా సరదా పడిపోతుంది అనమాట. అలా వెయిట్ మిషన్ ఎక్కి వెయిట్ చూసుకోండి. బ్లడ్ టెస్ట్ అయితే చేయమని చెప్పారు, కానీ నాకేమనిపించిందంటే పాపం చిన్నపిల్లలకు కూడా అంత బ్లడ్ తీసేస్తున్నారండి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మా పాపకి బ్లడ్ కూడా కొంచెం తక్కువ ఉందన్నారు. లాస్ట్ టైం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు తనకి 9.8 ఉన్నది. దాని తర్వాత 2 టైమ్స్ బ్లడ్ టెస్ట్ చేశాక 9 పాయింట్స్కి వచ్చేసింది అనమాట. ఇక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాం, నా కోసం మా ఆయన కోసం. మాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి నార్మల్గా ఇక్కడ తీసుకుందాం టాబ్లెట్స్ అని వచ్చాం. ఈ హాస్పిటల్ మేము ఉండే ఏరియాలో కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారనమాట. రష్ ఏమి ఉండదు, అసలు ఎవరు ఉండరు. చాలా పీస్ఫుల్గా క్లీన్గా అంతా బాగుంటుంది. అలానే చెకప్స్ కూడా చాలా బాగా చేస్తారు. మా పాప ఏమో ఆ బ్యాగ్ వేసుకోవడానికి చాలా తెగ ట్రై చేసేస్తుంది. ఇంకా కొన్ని టాబ్లెట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇంటికి వచ్చేసరికి మీషో పార్సల్ అయితే వచ్చిందని చెప్పారు. సో కింద వాచ్మెన్కి ఇచ్చేస్తే అది కూడా తీసుకొని వెళ్తున్నాం. అప్పటికే టైం 1:30 అలా అయిపోయిందనమాట. పాపకైతే ఆఫ్టర్నూన్ లంచ్ తినిపించేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా అలాగే మేము కూడా లంచ్ చేసేసాం. డాక్టర్ ఏమన్నారంటే మీరు ఏంటి తింటే అదే పాపకి పెట్టండి, తనకు అన్నీ అలవాటు చేయండి అన్నారు. ఇంకా అలానే నేను కర్రీస్ కూడా ఇంకా పెట్టడం అనేది నేను స్టార్ట్ చేశాను. కాకపోతే కారం అనేది కొంచెం లైట్గా వేస్తున్నా. ఇక్కడైతే తెచ్చిన మీషో పార్సల్ అనేది ఓపెన్ చేస్తున్నా. మళ్ళీ వేరేదే వచ్చింది. ఇప్పటికి 3 టైమ్స్ ఆర్డర్ పెట్టా మీషోలో. 3 టైమ్స్ కూడా నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ అయితే నాకు డెలివరీ ఆఫ్ ప్రోడక్ట్ అవుతుంది.
యాక్చువల్లీ సోఫా మీదకి 3 సెట్స్ వేరే తీసుకున్నాం అనమాట. దాని మీదకి టీపై కవర్ వేరే డిజైన్ ఆర్డర్ పెడుతుంటే ప్రతిసారి కూడా మేము ఆర్డర్ పెట్టిన ఒకటి అయితే వేరేదే వస్తుంది. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకేం చేస్తావు, రిటర్న్ ఇచ్చేస్తావు, అంతే ఉంది. సోఫా కవర్స్ ఆర్డర్ పెట్టాము, దానికి మంచి క్వాలిటీ వచ్చింది అనమాట. కానీ టీపై కవర్ సేమ్ మోడల్ చూపిస్తున్నాడు. మాకు అదే కావాలని ఆర్డర్ పెడుతుంటే ఇదిగోండి కలర్ డిజైన్ ఇది వేరే వచ్చేస్తుంది, ప్లస్ క్వాలిటీ కూడా అంత బాగోట్లేదు. ఫస్ట్ టైం ఒకటి ఆర్డర్ పెట్టా, అదేమో ఎక్స్చేంజ్ పెట్టాను, మళ్ళీ డిఫరెంట్ ప్రొడక్టే వచ్చింది. ఇంకెందుకని రిటర్న్ పెట్టాను. ఇప్పుడు మళ్ళీ వేరే కొత్తగా ఆర్డర్ పెట్టా, ఇది మళ్ళీ సేమ్ లాస్ట్ టైం ఎలాగైతే రిపీట్ అవుతుందో సేమ్ మళ్ళీ అలానే వచ్చింది. ఎందుకో నాకైతే మీషో అసలు నమ్మాలనిపించదు, కానీ కొన్ని ప్రోడక్ట్స్ వరకు పర్లేదు. ఇలాంటివి నాకు చాలా సార్లు జరిగాయి మీషోలో. హాస్పిటల్కి వెళ్ళైతే వచ్చేసాము. మళ్ళీ బ్లడ్ టెస్ట్ రాశారనమాట. పాపకి ఇలా ఫీవర్ మళ్ళీ వస్తుంది అంటే యాక్చువల్లీ తగ్గిందనమాట బ్లడ్ ఇన్ఫెక్షన్. అప్పటి మీద ఇప్పుడు కొంచెం తగ్గింది, కానీ ఇంకొంచెం ఉందనమాట, ఇంకా తగ్గాల్సి ఉంది. సేమ్ మెడిసిన్ యూజ్ చేయమని చెప్పారు. యాంటీబయాటిక్ అయిపోయిందంటే ఇంకా అదొకటి తెచ్చుకున్నాము. యాక్చువల్లీ మీకు ఇంకా అనుమానం ఉంటే కెనల్ పెడతానన్నారు చెయ్యికి, పాపకి ఒక 3 days ఇంజెక్షన్స్ చేస్తానన్నారు. కానీ మా పాపకి ఇప్పటివరకు ఎప్పుడు పెట్టించలేదనమాట. ఇంకా పెడతారనేసరికి ఇంకా మాకే భయం వేస్తుంది. సార్ వద్దులేండి సార్, మెడిసిన్ రాసేయండి అనేసి అంటే ఇంకా మెడిసిన్ తెచ్చేసామన్నమాట. పాతది థెర్మోమీటర్ ఒకటి ఉండేది, పాడైపోయిందనమాట. డాక్టర్ గారు అడుగుతున్నారు, థెర్మోమీటర్లో చెక్ చేశారా ఎంత వచ్చింది అని చెప్పేసి అడుగుతున్నారు ఫీవర్. కానీ పాడైపోయింది లాస్ట్ టైం. ఈసారి మళ్ళీ ఇంకోటి కొత్తతో ఒకటి కొన్నాం అనమాట. ఈసారి వచ్చినప్పుడు రికార్డ్ చేసి ఫీవర్ ఉంటేనే పారాసెటమాల్ వేయండి, లేకపోతే వద్దు అని చెప్పేసి అన్నారు. సో అదనమాట. ఇంకా వచ్చే దారిలో నేను మా ఆయన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్ళి థ్రోట్ మొత్తం చాలా పెయిన్ వస్తుందండి. నైట్ అయ్యేసరికి ఫుల్గా అసలు వాటర్ కూడా తాగలేకపోతున్నాం, అంత పెయిన్ వస్తుంది థ్రోట్. అండ్ అలాగే లైట్గా తల మొత్తం చాలా బరువుగా ఉన్నట్టుగా, చాలా హెడ్ఏక్గా చాలా అనిపిస్తుంది. అందుకని చూడండి ఫుల్ ఆయిల్ పెట్టేశాను అప్పలంలాగా. అందుకని ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే సిట్రజిన్ టాబ్లెట్స్ ఇచ్చారు. కానీ అట్లీస్ట్ ఒక 1 week పడుతుందమ్మా ఇదంతా వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి అని చెప్పారు. అండ్ అలానే హాట్ వాటర్లో కొంచెం ఉప్పేసేసి నోట్లో వేసుకుని గుటకరించి చూసేయమన్నారు. అండ్ అలా అయితే ఇంకొంచెం రిలీఫ్ ఉంటుంది మీకు. ఏదేమైనా సరే మీకు ఒక 3-4 days కంపల్సరీ ఉంటుంది ఆ పెయిన్ అనేది అనేసి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు. ఇంకా అవి కూడా తెచ్చుకున్నాం. చూద్దాం ఇంకా అలాగిది ఎంతవరకు సాగుతుందా అనేసి అలాగ వెయిట్ చేస్తుంటున్నాను అనమాట. నేను ఏ రోజుకి హెల్త్ మరి నార్మల్ అవుతుందా, ఏ రోజు టాబ్లెట్ వేయకుండా ఉంటానా, ఏ రోజు హెల్త్ నార్మల్ అవుతుందా అని చెప్పి. కానీ అలా ఏదో ఒకటి వస్తూనే ఉంది. చింటూ మనం ఎక్కడికి వెళ్ళామమ్మా? అక్కడ డాక్టర్ ఏడ్ చేశారు నాన్న, డాక్టర్ ఏడ్ చేశారమ్మా. ఇంజెక్షన్ ఎక్కడ చేశారు చెప్పు, ఇంజెక్షన్ ఎక్కడ చేశారు? అయ్యో దెబ్బ ఎక్కడ తగిలిందన్నా నీకు? నన్ను దెబ్బ ఎక్కడ తగిలిందమ్మా? దెబ్బ ఇక్కడ తగిలింది దెబ్బ. నిన్నేం చేసిందంటే క్యాలెండర్తో ఆడుతుందనమాట. దాని వెనకాతల పుల్ల ఉంటుంది కదా ఒకటి, ఆ బేస్ అనేది గీసుకున్నది. నిన్న కూడా చాలా బ్లడ్ పోయింది అసలు. ఆఫ్టర్నూన్ పడుకొని ఈవినింగ్ లేచేసరికి పాపకైతే మళ్ళీ ఫుల్గా ఫీవర్ వచ్చేసింది అనమాట. ఇంకా పడుకొని లెగ్గానే చలి అనేసి అంటే ఇంకా స్వెటర్ వేసేసాం. వాళ్ళ డాడీ ఒడిలో రెస్ట్ తీసుకుంటుంది. పాపం తనకు చాలా ఓపిక లేనట్టుగా ఇంకా అలా ఫీల్ అవుతుంది అనమాట. మాకు అర్థమైంది. ఇప్పుడైతే కొంచెం ఏదో ఒకటి తినిపించేసి మళ్ళీ పారాసెటమాల్ సిరప్ వేద్దామని చెప్పి అయితే అనుకున్నాం. పాపకి అయితే ఫుల్ ఫీవర్ వచ్చేసిందండి. చెప్పాను కదా థెర్మోమీటర్ కొన్నామని చెప్పి, డాక్టర్ చూడమని చెప్పారు కదా. చూస్తే 1 or 2 ఉందన్నమాట ఫీవర్. అది పరిస్థితి. మార్నింగ్ పారాసెటమాల్ వేసాము, ఈవినింగ్ వచ్చేస్తుంది. ఒకవేళ నైట్ పారాసెటమాల్ వేస్తే నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చేస్తుంది. అలా అవుతుంది. ఇందాక మార్నింగ్ కొంచెం యాక్టివ్గానే ఉందని చెప్పి తీసుకొచ్చేసాము. కానీ చూడాలి ఈరోజు షూస్ మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాము. ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదు ఫీవర్ ఎందుకు వస్తుంది అన్నది. బ్లడ్ ఇన్ఫెక్షన్ అన్నారు, కానీ బ్లడ్ ఇన్ఫెక్షన్ కూడా చాలా వరకు తగ్గింది. ఇంకా జస్ట్ కొంచెం పాయింట్స్ మాత్రమే ఉంది అనేసి అన్నారు, కానీ ఫీవర్ మాత్రం వస్తుంది. ఇప్పుడు ఏదో ఒకటి, ఇప్పుడైతే ప్రెసెంట్ పాలు బిస్కెట్ తినిపిస్తున్నాను. ఇది కొంచెం తినేసి పాలు తాగిసిన తర్వాత ఇప్పుడే పారాసెటమాల్ ప్లస్ యాంటీబయోటిక్ ఒకటి వేసిస్తాను. ఇడ్లీ కూడా ఉన్నాను, కానీ ఏంటో తింటదో తిందో తెలియట్లేదు. ఏంటమ్మా కళ్ళు
పాపం ఒళ్ళు చాలా వేడిగా ఉంది. ఇక్కడ నాకే టెంపరేచర్ చాలా వేడిగా అనిపిస్తుంది. ఆ వేడికి కంట్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది. మార్నింగ్ కొంచెం యాక్టివ్గానే ఉన్నది, కానీ ఇప్పుడు ఈవినింగ్ పడుకొని లేచినప్పటి నుంచి ఇంకా ఫుల్గా ఇలా అయిపోయింది అనమాట. లేదు, నాకే అసలు చాలా భయం వేస్తుంది, చాలా కాలిపోతుంది అసలు ఒళ్ళు. పెట్టి అమ్మా. ఫీవర్ వస్తే తడిగుడ్డ అనేది తల మీద వేస్తారు కదా, అలా వేస్తుంటే పాప ఉంచట్లేదు. ఇంకా సిరప్ వేసాక 1 అవర్ తర్వాత అయితే పాపకు చాలా రిలీఫ్ వచ్చింది. తను మళ్ళీ యాక్టివ్గా ఆడుకుంది. ఫ్రిడ్జ్ లో ఈ ఐస్ క్రీమ్ చూస్తుంది మా పాప, ఇచ్చినంత వరకు ఊరుకోలేదన్నమాట. మీరు తిట్టచ్చు ఫేవర్తో ఇలాంటివన్నీ ఎందుకు వేస్తున్నారని చెప్పి, కానీ అస్సలు గోల పెట్టింది. కానీ నేను సగం తినేసాను, లాస్ట్ కొంచెం ఉంటే ఇచ్చాను, అదే ఇంకెలా వాటర్ లాగా అయిపోయింది. ఇంకా తను కూడా తినలేదన్నమాట, పక్కన పడేసింది. సిగ్గు లేకుండా బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టారనమాట మా ఆయన. ఎందుకంటే అస్సలు తిని చాలా రోజులు అయిపోయింది, బయట ఫుడ్స్ కానీ అలా హెల్త్ బాగోకపోవడం వల్ల. ఇంట్లో ప్రిపేర్ చేస్తానంటే కూపన్స్ వస్తాయి అనమాట, మాకు కూపన్స్ ఉంటాయి. సో అతనేమో నేను ఆర్డర్ పెడతానులే అని చెప్పి పెట్టారు. అలా వెజ్, పప్పు, కర్రీస్ ఇవన్నీ తిని నోరు కొంచెం గడ్డిలాగా అయిపోయింది అనమాట. సో కొంచెం నోరు కొంచెం టేస్ట్ కోరుకుంది, కొత్తదనం కోరుకుంది. అందుకని చెప్పి కొంచెం బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం జొమాటోలో. సో బిర్యానీ ఒక పీస్ ఇచ్చారు, సింగిల్ పీస్. అంటే మినీ ప్యాక్స్ ఆర్డర్ పెట్టామన్నమాట. మినీ ప్యాక్స్ 2 ఆర్డర్ పెట్టాం. సో అలాగా, కానీ ఎక్కువైపోతుందేమో, నేను ఒక్కదాన్ని అయితే ఎంత తినలేను. నెక్స్ట్ అయితే పాపకి తినిపించేసిన తర్వాత మేము కూడా డిన్నర్ చేసేసాం. ఇంకా ఇక్కడైతే థర్మోమీటర్తో చెక్ చేస్తున్నాం అనమాట. పర్లేదు, టెంపరేచర్ అయితే నార్మల్కి వచ్చింది. ఇంక ఇదనమాట ఈరోజు బ్లాగ్. ఈరోజు ఫుల్ డే అయితే ఇలా గడిచింది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇంకా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.